సో మరి డెకాయిట్ ఒక ప్రేమ కథ. జనరల్లీ నాకు సీతారామం లాంటి క్లాసిక్స్ తప్ప లవ్ స్టోరీస్ అయితే కరెక్ట్ అయితే కావు. మరి అందుకే డూడ్ కూడా నాకు నచ్చలేదని చెప్పాను. మరి ఈ మూవీ అయితే చూసిన తర్వాత డూడ్ కి సెకండ్ వర్షన్ లో అనిపించింది. మరి ట్రైలర్ చూస్తే మూవీ అయితే ఖచ్చితంగా చాలా మందికి అయితే అర్థమైపోద్ది. దీంట్లో అయితే స్పాయిల్ చేయాల్సిందంటూ ఏమీ లేదు, స్ట్రైట్ ఫార్వర్డే. మరి మూవీకి ఉన్న ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే అనుకోకుండా మన హీరో యాంటీ హీరోగా మారిపోతాడు. మరి హీరో అయితే యాంటీ హీరోగా మారిపోవడానికి రీజన్స్ ఏంటి, మరి డెస్టినీ మన హీరోతో ఎలా ఆడుకుంది అని చెప్పి స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో అయితే బాగానే చూపించారు. మరి చూసినప్పుడు అయితే ఖచ్చితంగా అర్థమైపోద్ది ఆ యాక్షన్స్ కి ఖచ్చితంగా సెకండ్ హాఫ్ లో అయితే ఒక ట్విస్ట్ ఉంటుందని. అది 100% ప్రిడిక్టబుల్. మరి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఆ రీజన్ కి ఆ ట్విస్ట్ ని రివీల్ చేసేదాకా మనం వెయిట్ చేయడమే. మరి మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 30 minutes అయితే పెట్టారు. ఫస్ట్ హాఫ్ కరెక్ట్ గా 1 hour 15 minutes కి అయితే ఆపారనమాట. మరి మూవీలో అయితే సాంగ్స్ పెద్దగా ఏమీ లేవు. ఉన్న సాంగ్స్ అయితే పెద్దగా ఇంప్రెస్ అయితే చేయలేదు. అండ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఏమీ లేదనమాట. మరి సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ లో ఆ సెట్ చేసిన టోన్ ని సెకండ్ హాఫ్ లో అయితే అలానే కంటిన్యూ చేశారు. మరి మధ్యలో అయితే ఎమోషనల్ స్టఫ్ కూడా పెట్టారు అనమాట. అది కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి కనెక్ట్ అయితే కాకపోవచ్చు. గాల్లో కార్లు ఎగిరిపోవడాలు ఇలాంటి హై సీన్స్ ఏమీ లేకుండా, హై ఎలివేషన్స్ లేకుండా, స్లో మోషన్ సీన్స్ ఏమీ లేకుండా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ తోనే ఆ రాబరీస్ తో మరి ఫిలిం అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా కంటిన్యూ చేస్తారనమాట. మరి నార్మల్ ఆడియన్స్ ఎవరికైనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫిలిం ఓకేష్ గానే అనిపించేస్తుంది. మరి ఫిలిం లవర్స్ అయితే ఫిలిం నుంచి ఖచ్చితంగా యూనిక్ గా ఏదో ఒకటి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి ఈ ఫిలిం నుంచి అయితే అలాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరి వీకెండ్ కి అయితే టైం పాస్ గా ఫ్యామిలీస్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ వెళ్ళి చూసేవచ్చు అంటే ఖచ్చితంగా చూసేవచ్చు. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అనమాట. మరి యూనిక్ టోన్ గానీ, స్టోరీ టెల్లింగ్ గానీ, స్క్రీన్ ప్లే గానీ ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఖచ్చితంగా చాలా డిసప్పాయింట్ అయితే అవుతారు. మరి అలా డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా లో ఎక్స్పెక్టేషన్స్ తోనే అయితే వెళ్ళాలి. మరి పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే అనురాగ్ కశ్యప్ గారు పర్లేదు, బాగానే చేశారు. ఎక్స్ట్రాడినరీగా చేశారు అని చెప్పలేం కానీ ఆయన రోల్ తగ్గట్టుగా న్యాయం అయితే చేశారు. మరి మృణాల్ ఠాకూర్ గారు అయితే ఖచ్చితంగా స్టార్ పర్ఫార్మర్ అని చెప్పాలి. ఫిలిం కి అడ్విషేస్ అన్న కన్నా మృణాల్ ఠాకూర్ గారి పర్ఫార్మెన్సే చాలా బాగా అనిపించింది నాకైతే. జనరల్ గా ఇలాంటి లవ్ స్టోరీలు కానీ, డ్యూడ్ లాంటి లవ్ స్టోరీలు కానీ నేను త్యాగరాజు లవ్ స్టోరీలు అంటారు అనమాట. అండ్ జెన్యున్ గా మీకు చెప్పేస్తున్నాను, త్యాగరాజు లవ్ స్టోరీలు అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. మరి ఈ ఫిలిం కూడా ఒక త్యాగరాజు లవ్ స్టోరీనే. మరి కొంతమందికి అయితే కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అవ్వాలంటే మినిమం అమర ప్రేమ అయి ఉండాలి అంటారు కదా, మరి అలాంటి వాళ్ళకైతే కనెక్ట్ అవుద్ది. మరి అలాంటి వాళ్ళకైతే వరస్ట్ అనిపిస్తుంది. డూడ్ నాకు అందుకే వరస్ట్ అనిపించింది. మరి ఇదైతే వరస్ట్ అయితే అనిపించలేదు. ఒకసారి అయితే ఖచ్చితంగా చూసేవచ్చు. మరి 100 రూపీస్ టికెట్ కి ఆ ఏసీకి వర్తే, చూడాలనుకుంటే చూసేవచ్చు. మరి నెక్స్ట్ ఎల్ఐకి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.